ఊరికే కాదు, లేదంటే ఎలా కుదురుతుంది? ఆనంద ప్లీజ్, నా కూతురు గురించి నేను చూసుకుంటాను. వెళ్ళిక్కడి నుంచి. అది వెళ్ళు వెళ్ళు. నీకు కూతురు ఏమైపోయినా పర్వాలేదు, కానీ చిన్న కోడలు మాత్రం బాగుండాలి. మేము కూడా ఎవరో నీతో లేవని అనుకో. శరణ్య, అత్తయ్య గారు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నానమ్మా. మీతో ఒక మంచి విషయం చెప్పాలని కాల్ చేశాను అత్తయ్య గారు. ఏంటమ్మాది? అత్తయ్య గారు, ఆయన పూర్తిగా మారిపోయారండి. ఇక్కడ ఇంకా వేరే కాపురం కూడా వద్దు అంటున్నారు. ఎప్పట్లాగే మన ఆనంద నిలయంలోనే హ్యాపీగా ఉందామని చెప్తున్నారు. ఆయన అలా మాట్లాడగానే నా గుండె నిండిపోయినట్టు అనిపించింది. సంతోషం పట్టలేక నేను మీకు ఫోన్ చేశాను అత్తయ్య గారు. అవునా? చాలమ్మా, చాలు. లహరి, ఏంటి లహరి, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నీకంత కష్టం ఏమొచ్చింది? ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అంటే వదినా, దర్శన్తో శరణ్యకి విడాకులు ఇప్పించాలంట. వాడు చెప్పినట్టు చేస్తేనే లహరికి సంబంధించిన ఎవిడెన్స్ ని మనకి తిరిగి ఇచ్చేస్తాడంట. అలా వాడు అమ్మతో తన కండిషన్ ఏంటో చెప్పాడు. కానీ అమ్మ మీకు విడాకులు ఇప్పించడానికి ఒప్పుకోకుండా అందరితోనూ కుదరదు అని చెప్పేసింది. అంటే ఇక నేను జైలుకి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు కదా వదినా. అలా జరిగితే ఇంటి బరువు నా మూలంగానే కదా పోయేది. అలా జరగడం కన్నా నేను బ్రతకడమే అనవసరం అనిపించింది. లహరి, నువ్విలా చేసినంత మాత్రాన కుటుంబ పరువు పోకుండా ఆపేదానివా? మరేం చేయను వదినా. అన్నయ్య చేత నీకు విడాకులు ఇప్పించడం కూడా కరెక్ట్ కాదు కదా. నీ జీవితం పాడైపోదా? కుటుంబం క్షేమంగా ఉంటుందంటే నా జీవితం ఏమైపోయినా లెక్క చేయను. పైగా ఇంటి గౌరవ మర్యాదలు కాపాడటం కోడలిగా నా బాధ్యత. లహరి, ఈ సమస్య గురించి నువ్వేం దిగులు పడకు. నువ్వు బాగుండాలి. ఆనంద నిలయం పరువు గౌరవం ఎన్నటికీ పాడైపోకూడదు.
కాపాడే శక్తి, అవకాశం నా చేతుల్లో ఉంది. నేనేం చేయడానికి కూడా వెనకాడను. వద్దు వదిన, నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. లహరి, ఈ విషయం ఎవరికి చెప్పకు. నాకు మాట ఇవ్వు. వద్దు వదిన, నా కోసం నీ లైఫ్ పాడవడం నేను ఒప్పుకోను. నేను నిర్ణయం తీసుకున్నాను. దర్శన్తో శరణ్యకి జ్యోతి, హాస్పిటల్ నుంచి లహరి వచ్చింది. కాస్త ఎర్రనీళ్ళు తీసుకురా. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఇక చాలా ఆపానంద. లహరికి ఈ పరిస్థితి వచ్చింది ఎవరి కళ్ళో పడి కాదు. కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవలసిన కన్న తల్లి మనసు కటిక పాషాణం అవ్వడం వల్లే ఇదంతా జరిగింది. అయినా లహరి బాగుండాలని నువ్వు దిష్టి తీసినంత మాత్రాన ఇక్కడ మారేదేమీ లేదు. ముందు నీ మనసు మార్చుకో. అప్పుడు ఆ ఎర్రనీళ్లతో పని కూడా లేదు. రోహిత్, లహరిని లోపలికి తీసుకువెళ్ళ నాన్న. అలాగే అమ్మా. లహరి పద. పద.